నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానెల్‌లో వస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్‌లో మీ పేరు వచ్చే వరకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 5,00,000 మీ అకౌంట్‌లో పడి మీ ఇంటి నిర్మాణం తక్కువ ఖర్చుతో ఎక్కువ అందంగా ఎలా నిర్మించుకోవాలనే అంశాల మీద కూడా వీడియోస్ అయితే వస్తున్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. వివరాల్లోకెళ్తే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే తయారు కాబోతుంది. గత ప్రజాపాలనలో ఇండ్ల కోసం అప్లై చేసుకున్న వారి పేర్లు కొంతమంది మిస్ అయ్యాయి. వారందరికీ కూడా మిస్ అయిన వారందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడంతో ఈ 4 రోజులైతే అందరూ కూడా చాలా మంది అప్లై చేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ దరఖాస్తులు వస్తున్నట్టు సమాచారం అయితే వస్తుంది. ఇక వలస వెళ్లిన వారు కూడా తమ సొంత గ్రామాలకు వచ్చి అప్లై చేసుకుంటున్నారు. ఇంకా పేర్లు గల్లంతైన వారు అప్లై చేసుకుంటున్నారు. కొత్తగా వివాహమై వేరే కుటుంబంగా నివసిస్తున్నటువంటి వారు కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ 4 రోజులు అందరూ కూడా ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే మీ ఆధార్ కార్డ్స్ మీ యొక్క అన్ని వారు అడిగిన సర్టిఫికేట్లన్నీ జత చేసి మీ గ్రామ కార్యదర్శికి మీ గ్రామ సభలో అందజేయండి. ఒకవేళ మీ గ్రామ సభ మిస్ అయితే ఎండిఓ ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్లో కూడా మీరు అప్లికేషన్లు ఇవ్వచ్చని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేసింది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వారు వెంటనే అప్లై చేయండి. ప్రభుత్వం కూడా గత ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్న వారి అప్లికేషన్లతో పాటు ఈ 4 రోజులు ఈ గ్రామ సభలో ఇందిరమ్మ ఇండ్ల కోసం తీసుకున్నటువంటి దరఖాస్తులు కూడా పరిగణలో తీసుకొని ఆ 2 పాత దరఖాస్తులు కొత్త దరఖాస్తులు 2 కలిపి ఫైనల్ లిస్ట్ తయారు చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. కానీ మరి ప్రభుత్వం అయితే అధికార పక్ష వారికి సంబంధించిన పార్టీ వారికి సంబంధించి ఇండ్లు ఇస్తున్నాయని చెప్పి అందరూ కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి కాకపోతే ఇందిరమ్మ కమిటీలు గ్రామ సభలు ఎండిఓ ఆర్డీఓ తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ ఆధ్వర్యంలో మరి అర్హులైనటువంటి నిరుపేదలకే ఇవ్వాలి, కానీ అధికార పక్షం వారికి ఇవ్వకుండా అర్హులైన వారికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ 2-3 రోజుల్లో లిస్ట్ అయితే ఫైనల్ లిస్ట్ గ్రామాల వారీగా వచ్చే అవకాశం ఉంది. ఇక ఏమైనా సందేహాలు ఉన్నా కానీ మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, వెబ్సైట్ ఉంది, దాంట్లో ఫిర్యాదు చేయొచ్చు. నిజమైన అర్హులకు రాకుండా ఎవరైనా వేరే వాళ్ళకి వచ్చినా మీరు వెంటనే కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి అర్హులందరి పేర్లు కూడా గ్రామ పంచాయతీ ముందు ఫ్లెక్సీలలో ప్రదర్శిస్తారు. కాబట్టి నిజంగా అయినటువంటి అర్హులకి మాత్రమే ఇల్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. సరే, ఇక చూస్తే ఇంకో ముఖ్యమైన విషయం, మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సెలెక్ట్ కావడానికి ఏ అర్హతలు చూస్తారంటే సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను తీసుకుంటారని చెప్తున్నారు. కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను అయితే ఏం పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇక ఇంటింటి సర్వేలో ఆ యజమానికి ఆ కుటుంబానికి సంబంధించి ఆర్థిక పరిస్థితి, ఏమైనా ల్యాండ్స్ ఉన్నాయా, వారి ఆర్థిక స్తోమత ఏ విధంగా అనేది పరిశీలిస్తారు. ఇక గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న పేర్లన్నీ చదివి ఎవరు అర్హులు కాదో నిర్ణయిస్తారు. 50,000 అంతకన్నా ఎక్కువ పరిమితి గల కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వారికి ఈ ఇల్లు అయితే ఇవ్వరు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయేతరంగా బిజినెస్ అది చేసే వారికి అయితే ఇందిరమ్మ ఇల్లు అయితే సెలెక్ట్ చేయరు. 15,000 అంతకన్నా ఎక్కువ నెల జీతం పొందుతున్న వారు, ఆదాయ పన్ను చెల్లించే వారికి అయితే ఇల్లు ఇవ్వరు. ఇక ఫ్రిడ్జు, ల్యాండ్ లైన్, ఫోను ఈ విధంగా ఉన్నవారికి కూడా ఇవ్వరు. 5 ఎకరాల కన్నా ఎక్కువ సాగు భూమి ఉన్నవారికి కూడా ఈ ఇల్లు అయితే ఇవ్వరు. కాబట్టి గ్రామంలో నిరుపేదలకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 1,20,000 రూపాయలు ఇస్తుంది గ్రామీణ ప్రాంతాల వారికి. పట్టణ ప్రాంతాల్లో అయితే 1,50,000 రూపాయలు ఇస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 3,50,000 అదనంగా దీనికి కేటాయించి ఒక్కో ఇంటికి 5 లక్షలు ఇస్తారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 6 లక్షలు ఇస్తారు. కాబట్టి మరి అందరి దరఖాస్తులన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించలేదని ఒక అనుమానం కూడా వస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం 82 లక్షల పైగా దరఖాస్తులు అంతే, వాటిలో సగం కూడా పరిశీలన పూర్తి కాలేదని అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి కుటుంబ సమగ్ర సర్వేతో పాటు ఇంటింటి సర్వే, గ్రామ సభల ఆమోదం తప్పనిసరి. ఇల్లు లేని వారు, 2 గదుల లోపు కచ్చా ఇల్లు ఉన్నవారు ఈ పథకానికి అయితే అర్హులు. ఇంటింటి సర్వే ద్వారా దరఖాస్తులు ఉంటున్న ఇల్లును పరిశీలించారు. వారి ఆధార్ కార్డు ఆధారంగా వారి వివరాలను కూడా ధృవపరుచుకున్నారు. ఆధార్ కార్డు తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు, వాళ్ళ ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు తదితర వివరాలన్నీ కూడా వెల్లడైతాయి. కాబట్టి దీంతో ఏ విధంగానూ తప్పుడు సమాచారం ద్వారా ఇందిరమ్మ ఇల్లు పొందే ఆస్కారం లేదని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక మరి వలస వెళ్లిన వారికి ఇందిరమ్మ ఇల్లు కీలకం కానున్న ఆధార్ కార్డు అంటూ ఇంకో న్యూస్. పట్టణాలు, నగరాలకు వలస వెళ్లిన వారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శన కారణంగా ఇందిరమ్మ ఇళ్లను పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఆధార్ కార్డు ప్రకారం చిరునామా ఎక్కడ ఉంటే అక్కడే ఇల్లు మంజూరు అవుతుంది. కాబట్టి లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డే కీలకం. మరి ఇందిరమ్మ దరఖాస్తులకు 3 అంచెలుగా వడపోస్తున్నారు. పట్టణాలు, నగరాలకు వలస వెళ్లిన వారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇళ్లను పొందే అవకాశం అయితే లేదు. పట్టణాల్లో ఉంటూ ఆధార్ కార్డుల్లో చిరునామా ప్రకారం సొంత ఊర్లో ఇల్లు పొందాలనుకున్న గ్రామసభ అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు చోటు తగ్గకుండా పకడ్బందీ చర్యలైతే చేపడుతున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం 3 అంచెల్లో వడపోస్తున్నారు. ఆధార్ కార్డు కీలకంగా చూస్తున్నారు. ఆధార్ కార్డు ద్వారా దరఖాస్తుల పూర్వోత్తరాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉండడంతో ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినా ఇట్టే గుర్తించే అవకాశం ఉంది. గ్రామంలో ఇంటి జాగా ఉండి ఆధార్ కార్డులో పట్టణ చిరునామా ఉన్న ఇల్లు మంజూరయ్యే అవకాశం లేదు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ప్రజలు జిల్లాల నుంచి పట్టణాలకు, హైదరాబాద్కు వచ్చి జీవిస్తున్నారు. వృత్తి, ఉద్యోగాల కోసం, కూలీ పనుల కోసం, అద్దె ఇళ్లలో ఉండి పిల్లల చదువు కోసం ఇక్కడ చిరునామానే ఆధార్ కార్డు తీసుకుంటున్నారు. ఇటువంటి వారు ఇప్పుడు సొంత ఊళ్ళలో ఇల్లు పొందే అర్హతను కోల్పోతున్నారు. వారికి ఎలాగో హైదరాబాద్లో ఇంటి జాగా లేకపోగా సొంత ఊళ్ళో కూడా ఇల్లు లభించే వీలు లేకుండా పోతుంది. దీంతో పరిస్థితి వారికి ఎటు అర్థం కాకుండా అవుతుంది.
ఇక 1994కు ముందు ప్రభుత్వ సహాయంతో ఇల్లు కట్టుకున్న వారికి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అయితే ఇల్లైతే ఉండదు. ఇల్లైతే ఇవ్వరు. కాబట్టి 94కు ముందు లబ్ధి పొందితే వారందరికీ అవకాశం ఉంటుంది. 94 తర్వాత ఎవరైనా ప్రభుత్వ సహాయంతో ఇల్లు పొందితే వారికి మాత్రం ఇప్పుడు ఇల్లైతే ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. ఇదొక ముఖ్యమైనటువంటి గమనిక. 94 కంటే ముందు ఇల్లు కట్టుకున్న ప్రభుత్వ సహాయంతో ఇల్లు కట్టుకున్న వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో అవకాశం ఉంటుంది. 94 తర్వాత ఎవరైనా ప్రభుత్వ సహాయంతో ఇల్లు నిర్మించుకుంటే మధ్యలో ఆగిపోయినా, మధ్యలో బిల్లు ఆగిపోయినా, వారి పేరు మాత్రం లిస్టులో ఉంటే మాత్రం ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో అయితే ఇవ్వరు. కాబట్టి ప్రభుత్వం మరి 94 తర్వాత శాంక్షన్ అయ్యి బిల్లు శాంక్షన్ కాక మధ్యలో ఆగిపోయిన ఇళ్ళకు కూడా బిల్లు మంజూరు చేస్తామని చెప్తుంది. కానీ మౌఖికంగా చెప్పారు కానీ అఫీషియల్గా అయితే న్యూస్ అయితే రాలేదు. ఆ ఇళ్ళ పెండింగ్లో ఉన్న నిర్మాణ దశలో ఆగిపోయిన ఇళ్ళకు కూడా బిల్లు మంజూరు చేస్తే బాగుంటుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. సరే ఏది ఏమైనా 26వ తేదీ వరకు ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్టు రెడీ అయ్యే అవకాశం ఉంది. కొత్త దరఖాస్తులు, పాత దరఖాస్తులు కలిపి ఫైనల్ లిస్ట్ తయారు చేయాలి. అధికార పక్షం వారికి ఇవ్వకుండా నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు దక్కేలా చూడాలి. అది ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత. కాబట్టి అందరికీ ఇందిరమ్మ ఇల్లు రావాలని చెప్పి ఆశిద్దాం. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇల్లు లేదని ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా, ఇందిరమ్మ ఇళ్ల ఇంటింటి సర్వే ద్వారా ప్రభుత్వం తేల్చింది. దాదాపు 4 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టిస్తారు. అంటే 30 లక్షల ఇల్లు లేని కుటుంబాల్లో 20 లక్షల మందికి 4 ఏళ్ళు ఇల్లు దక్కే అవకాశం ఉంది. సరే మొదటి ఫేజ్లో రాకున్నా రెండో ఫేజ్లో వస్తుంది. రెండో ఫేజ్లో రాకున్నా మూడో ఫేజ్, నాలుగో ఫేజ్లో వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మీ అందరికీ ఫస్ట్ ఫేజ్లో మ్యాక్సిమం నిజమైన అరువులకు రావాలని చెప్పి మన ఛానల్ తరపున ఆశిస్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.